మాత్రమే అల్లు అర్జున్ వెళ్తున్నట్లు మనకి సమాచారం అందుతుంది. సో పుష్ప 2తో ఒక మానియాని సృష్టించారు అల్లు అర్జున్. పూర్తి స్థాయిలో తన మానియాతో తన మేనరిజంతో ఒక్కసారిగా భారతదేశంలోనే ఒక నెంబర్ 1 హీరోగా జాతీయ ఉత్తమ అవార్డు కూడా అందుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన స్టేషన్కి వెళ్ళడం అనేది కొంతవరకు అలజడి సృష్టిస్తుంది. అసలు ఏం జరుగుతుంది అనేది కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇన్ని రోజుల పాటు మోహన్ బాబు అంశాన్ని మనం చూసాం. ఇప్పుడు అల్లు అర్జున్ అంశం తెరపైకి వచ్చింది. సో అల్లు అర్జున్ కేవలం విచారణ కొరకే వెళ్తున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి పూర్తిగా అప్డేట్స్ కూడా మనకి కాసేపట్లో అందబోతున్నాయి. మనం చూస్తున్నాం ఏఎన్ఎన్ స్క్రీన్పై పోలీసులు అక్కడ భారీగా మోహరించి ఉన్నారు. పూర్తి స్థాయిలో అభిమానులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే అక్కడ చర్యలు చేపట్టారు. అల్లు అర్జున్కి సంబంధించి ఎందుకు విచారణకు వెళ్ళారా లేకపోతే అదుపులోకి తీసుకున్నారని తెలియాల్సి ఉంది. సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అక్కడ మహిళ మృతి తర్వాత ఒక్కసారిగా విమర్శనాలు అక్కడ పూర్తిగా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వ్యక్తమయ్యాయి. అల్లు అర్జున్ ఎందుకు వెళ్ళాలి అంటూ ఒక జరిగిన నేపథ్యంలో థియేటర్ యాజమాన్యానికి ముందుగా నోటీసులు ఇచ్చారు. సో వారికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మాకు అల్లు అర్జున్ వస్తున్నట్టు తెలియదు అని పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. ఆ తర్వాత థియేటర్ యాజమాన్యం కూడా కేవలం అక్కడ డిస్ట్రిబ్యూటర్లు ప్లే చేసుకున్నారు. అక్కడ ఏదైతే షో పడిందో డిస్ట్రిబ్యూటర్లకు సంబంధం తప్ప థియేటర్కి ఎటువంటి సంబంధం లేదని కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యం క్లియర్ కట్గా చెప్పింది. సో అల్లు అర్జున్ పై ప్రధానంగా ఎందుకు వెళ్లాల్సిన అవసరం ఉందా అని చెప్పిన నేపథ్యంలో తను కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. కేవలం నాకు ఒక సెంటిమెంట్గా అక్కడికి వెళ్ళడం అలవాటు సంధ్యా థియేటర్కి, ఆ నేపథ్యంలోనే వెళ్ళానని చెప్పినటువంటి సందర్భాలు కూడా చూసాం. ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం, టచ్లో ఉన్నామని సుకుమార్ కూడా చెప్పారు. సుకుమార్ కూడా చాలా బాధగా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భాన్ని ఇప్పుడు సక్సెస్ని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. సో మొత్తానికి ఇప్పుడు ఎందుకు అల్లు అర్జున్ వెళ్తున్నారు, తీసుకువెళ్తున్నారు అనేది మాత్రం కొంచెం సందిగ్ధంగా ఉంది. మొత్తానికి కాసేపట్లో క్లారిటీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, మన సంధ్యా థియేటర్లో ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆయన ఇంటి వద్దకు చేరుకొని ఆయన అరెస్టు చేసే దిశగా అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి, తీసుకెళ్తున్నారు కూడా. సో ఆ విజువల్స్ మనం చూస్తున్నాం ఏఎన్ఎన్ న్యూస్ స్క్రీన్పై. సో అల్లు అర్జున్ అక్కడ రిలాక్స్గా కాఫీ తాగుతున్నట్లు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో ఎంత రిలాక్స్గా అల్లు అర్జున్ ఉండడం అనేది అసలు ఏంటి, ఏ సింబాలిక్గా చూడాలనేది కూడా కొంతవరకు సో అభిమానులకి ఒక చెక్ లాంటిది అనుకోవచ్చు. సో అక్కడ అల్లు అరవింద్ కూడా ఉన్నారు తనతో పాటు, తను కూడా ఏదో మాట్లాడుతున్నారు ఎవరితో. సో అదే అక్కడ తన భార్య స్నేహారెడ్డి ఉన్నారు, అలాగే తమ్ముడు కూడా ఉన్నారు. సో మొత్తానికి అక్కడ ఫ్యామిలీ కూడా ఉంది, పోలీసులు చుట్టుముట్టు ఉన్నారు, మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ మాత్రం చాలా రిలాక్స్గా కాఫీ తాగుతున్నారు. సో అసలు ఏం జరుగుతుంది అనేది ఒక టెన్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఆయన రిలాక్స్గా కాఫీ తాగడం అనేది కూడా కొంతవరకు చర్చనీయాంశంగా మారింది. ఏంటి అల్లు అర్జున్ అంత రిలాక్స్గా ఉన్నారంటే సాధారణంగా ఒక ఏదో విచారణ కోసమే తీసుకెళ్తున్నారంటే, విచారణ కోసం తీసుకెళ్లాల్సి వస్తే అంత పెద్ద వ్యక్తిలో ఉన్నటువంటి హీరోకి ఖచ్చితంగా నోటీసులు పంపిస్తారు, ఆయన స్టేషన్కి వెళ్తారు. సో ఆయనే స్వచ్ఛందంగా వెళ్ళి అక్కడ స్టేషన్లో వెళ్ళి ఆయన విచారణకు సహకరించే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఎందుకు వచ్చారు, ఎందుకు రావాల్సి వచ్చింది అంటే స్పందించలేదా, టాస్క్ ఫోర్స్ విధానం ఎలా ఉండబోతుంది, సో ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అండ్ మొత్తానికైతే మాత్రం అల్లు అర్జున్ మాత్రం చాలా రిలాక్స్గా ఉన్నారు, క్లియర్ కట్గా తెలుస్తుంది. బయట పోలీసులు కూడా మోహరించున్నారు, మనకి క్లియర్గా చూస్తున్నాం స్క్రీన్పై. సో అల్లు అర్జున్ అక్కడ తాగుతూ కాఫీ ఏదైతే తాగుతున్నారు, రిలాక్స్గా ఉన్నారు.
ఉన్నారు. సో అక్కడ అల్లు అర్జున్ తండ్రి ఎవరైతే ఉన్నారో అల్లు అరవింద్ ఉన్నారు, భార్య ఉన్నారు, కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు, తమ్ముడు కూడా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. సో ఇక్కడ ఏం జరగబోతోంది, తీసుకెళ్ళాక ఎందుకు తీసుకెళ్తున్నారు, ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికి అల్లు అర్జున్ అరెస్ట్ మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మనం చూస్తున్నాం స్క్రీన్పై అభిమానులు స్పందించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే పోలీసులు కూడా ముందస్తుగానే చర్యలు తీసుకున్నారు, అక్కడ భారీగా మోహరించున్నారు. సో ఒక క్లారిటీ, ఒక న్యూస్ వస్తే మాత్రం ఇంకా పెద్దది కాకుండా ఉంటుంది. లేకపోతే అభిమానులు ఏమైనా కొంచెం అత్యుత్సాహం చూపిస్తే పోలీసులకు కూడా కొంచెం భద్రతకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం. సో ఆ దిశలో కూడా పోలీసులు ఆలోచించే అవకాశం. ఎందుకంటే పుష్ప 2తో ఆల్ ఓవర్ ఇండియాలో ఒక సూపర్ హీరోగా అవతరించారు. పుష్ప 1 తర్వాత పుష్ప 2 రికార్డులు సృష్టించింది, తక్కువ టైంలోనే ఎక్కువ రికార్డులు సృష్టించింది. చాలా వరకు ఏదైతే నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ ఒక స్థాయికి పెరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి సందర్భాలు మనం చూసాం. కంప్లీట్గా ఆయన 3 సంవత్సరాల పాటు సినిమాకే అలాగే సమయాన్ని కేటాయించారు. సుకుమార్ కూడా నీకోసమే సినిమా చేస్తున్నాను, నీకోసమే డార్లింగ్ అంటూ కూడా చెప్పినటువంటి సందర్భాలు కూడా చూస్తాం. కానీ సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఘటన మాత్రం చాలా వరకు చాలామంది నిరాశపరిచింది. దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సినిమా చూడడానికి అంత ఉత్సాహంగా వెళ్ళాలా, ఎందుకు ప్రాణాలు తీసుకోవాలి, ఏ హీరో వచ్చి మనల్ని కాపాడుతాడు అన్నటువంటి వ్యాంగిల్లో కూడా సామాన్యులు మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చూసాం. సో దాని మీద చాలా వరకు అల్లు అర్జున్కి నెగిటివ్ వచ్చింది. కానీ సినిమా రికార్డుల పరంగా ఒక ఎత్తు అయితే, సో అక్కడ జరిగినటువంటి సంఘటన, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా కొంతవరకు చర్చనీయాంశంగా మారిన తర్వాత ఎట్టకేలకు అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. అసలు ఏం జరగబోతుంది అనేది మాత్రం టెన్షన్గా ఉంది. మొత్తానికి అక్కడ రిలాక్స్గా కనిపిస్తున్నారు పుష్పరాజ్.